అందరికీ ప్రైజ్లాడండి. నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారాల్లోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు మన అంశం తెరవబడిన తలుపులు. ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా నూతన సంవత్సర దయా కిరీటము మాకు ధరింపజేశారన్నది బట్టి వందనాలు. గతించిపోయిన వారి కంటే మేమేమి ధనులం కాము, అయినప్పటికీ మీ దయాదాక్షిణ్యాలను బట్టి మాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు దిద్దుబాటు కొరకు. అయ్యా మేము మీలో దిద్దుకొని మీ వాక్య ప్రకారం జీవించి మీకు నమ్మకమైన సాక్షి బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని కనపరుచుకోండి, మీ నమ్మదగిన స్వరమును మాకు వినిపించమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా మీరు మాత్రమే నమ్మదగిన వాళ్ళు, మీ మాట మాత్రమే నమ్మదగినది, మీ మాట మాలో జీవం కలుగజేస్తుంది కనుక మాలో జీవం పుట్టించమని అయ్యా అపవాది యొక్క కుతంత్రాలన్నిటిని లయపరిచి నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. మీ ఆత్మతో నన్ను నింపమని, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని అడిగి వేడుకుంటూ నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. ఇక్కడ తలుపు అనేది ఒక రూపకంగా మనం చూడగలుగుతాం. ఒక రూపకము అంటే చెప్పులు జీవితానికి, ఇల్లు జీవితానికి అన్నట్టు ఇది కూడా తలుపు అనేది ఒక రూపకంగా ఉంది. అయితే ఈ తలుపు వేటికి రూపకంగా ఉంది అంటే రక్షణకు రూపకంగా ఉంది. రక్షణ ద్వారం అని మనం చెప్తాం కదా. రక్షణ అనేది 2 రకాలు, ఆత్మీయం, శారీరకం, మానసికం కూడా. దైవిక అవకాశాలకు ఇది ఒక రూపకంగా ఉంది. మనం తీసుకునే నిర్ణయాలకు ఇది ద్వారము, నిర్ణయాల ద్వారము అని కూడా అంటాం. ఆధ్యాత్మికంగా సంసిద్ధతకు, స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్ కు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంది. అయితే మనము ఈ యొక్క ద్వారముల గురించి కానీ తలుపుల గురించి కానీ మనం చూసినట్లయితే, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ యొక్క గుమ్మములను మీ యొక్క తలుపులను తెరవమని చెప్పి పరిశుద్ధ లేఖనం కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు. మహిమగల రాజు ఎవరు అంటే బల శౌర్యములు గల యెహోవా అని చెప్తూ ఉంటాడు కీర్తనకారుడు. ఆయన మనలో ప్రవేశిస్తే, ఆయన మన జీవితంలో జీవిస్తే, మనతో ఆయన సహవాసం కలిగి ఉంటే మనము ఆయన రూపంలోకి మలచబడతాము, ఆయన వలె ఉంటాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మనతో ఉంటాడో, మనలో వసిస్తాడో, మనము ఆయనకై జీవిస్తామో అప్పుడు మన క్రియలు ఆయన ఎరిగి ఉంటాడు. మన క్రియలు ఎట్టివై ఉంటాయి అని ప్రభువు తేటపరుస్తున్నాడంటే, క్రీస్తు ఏ విధమైన క్రియలు చేస్తాడో, క్రీస్తు ఏ విధమైన మనస్సాక్షి కలిగి ఉంటాడో, క్రీస్తేసు మనసు మనం కలిగి ఉంటాము. ఆయన చేయు క్రియలు మనలో ఫలవంతమవుతాయి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఫిలదెల్ఫియా
యొక్క సంఘం గురించి ఆయన చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి చాలా కొంచెమైనప్పటికీ కూడా, శక్తి చాలా కొంచెము అంటే లోకంలో సంఘము ఎటువంటి విధంగా ఉంది అంటే ఒక కమలం వలె ఉంది. బురదలో ఒక కమలం ఎలాగ ఉంటుందో అలా లోకంలో సంఘం ఉంది. ఆ మలినమేది దానికి అంటకూడదు. ఆ మలినం అంటకుండా తను తాను అది కాపాడుకోవాలి. దానికి ఒక వ్యాక్స్ అనేది ఉంటుంది. ఆ వ్యాక్స్ వల్ల దానికి ఒక బురద అంటదు. అదేవిధంగా ఒక సంఘంలో విశ్వాసి కూడా వ్యాక్స్ అనేది ఉండాలి. ఏ వ్యాక్స్ అంటే క్రీస్తు యేసుని ధరించి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు యేసుని మనం ధరించుకొని ఉంటామో మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సమస్తము దేవునికి అనుగుణంగా ఉంటుందని ప్రభువు తేటపరుస్తున్నాడు. నీ శక్తి కొంచెం, నీకు లోకాధికారం లేదు, లోకంలో ఉన్న వాళ్ళ వలె అధికారం లేదు, నీ దగ్గర డబ్బు కొంచెమే ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు, నీ శరీరం బలహీనమే కానీ ఆత్మ స్థిరమై ఉంది. నీలో శక్తి లోపించినప్పటికి కూడా, నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా, క్రీస్తుని నమ్మినందుకు నిన్ను ప్రతి ఒక్కరూ అపహసిస్తున్నప్పటికి కూడా నీవు నా వాక్యాన్ని గైకొన్నావు అని ప్రభు తేటపరుస్తున్నాడు. నువ్వు నా వాక్యాన్ని తూచా తప్పకుండా గైకొన్నావు, నా నామాన్ని ఎరుగననలేదు. ఏదైతే నామము, గొప్ప నామము, దేవుని నామం ఉన్నదో ఆ నామాన్ని ఎరుగననలేదు, వెనుదీయలేదు. ఆయన కోసం సమస్తాన్ని చేసిందంట ఈ సంఘం. దేవునికి అనుగుణంగా నడిచిందంట ఈ సంఘం. అందుకు ప్రభువు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరడు. నీ ఎదుట ఒక తలుపుని తీసి పెట్టాను. నీ యొక్క అవకాశాలకు కానీ, నిర్ణయాలకు కానీ, రక్షణకు, ఆధ్యాత్మిక సంసిద్ధతకు ఒక ద్వారం తెరిచి ఉంచాను, అది ఎవ్వరు వెయ్యనేరడు అని చెప్తున్నారు. తలుపుకి ఒక కీ అనేది ఉంటుంది కదా, బుర్ర, తాళం. అయితే ప్రభువునకు ఒక పేరు ఏంటి అంటే దావీదు తాళపు చెవి. ఆయన వేసింది ఎవరు తీయలేదంట, తీసింది ఎవరు వెయ్యలేరంట. అటువంటి గొప్ప అధికారం కలిగిన వాడు మన ప్రభువు అని ఆయన తను తాను తేటపరుచుకుంటున్నాడు. అయితే నీ ఎదుట నేను ఉంచిన ద్వారమైనప్పటికీ కూడా, తలుపైనప్పటికీ కూడా ఎవ్వరూ మూసివేయలేరు. అది మూయటానికి నాకే హక్కు ఉంది, అది తీయటానికి కూడా నాకే హక్కు ఉందని ప్రభువు తేటపరుస్తున్నాడు. మనము వివిధమైన తలుపుల గురించి ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క రక్షణ తలుపు గురించి మనం చూస్తాం. దేవుని యొక్క రక్షణ తలుపు గురించి మనం చూసినట్లయితే, రక్షణ అనేది శారీరకంగా రక్షణ, ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా, ఈ 3 విధాలైన రక్షణ మనము ప్రభువునందు పొందుకుంటాం. రక్షకుడను నేనే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. అదేవిధంగా దేవుని తీర్పుకు, కృపకు ఒక సాదృశ్యంగా ఒక ఎగ్జాంపుల్ మనం చూడగలుగుతాం. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే నోవహు గురించి చూడగలుగుతాం. నోవహు దేవుని యందు దయ పొందిన వాడు గనుక జల ప్రవాహం నుండి, జల ప్రళయం నుండి అతన్ని తప్పించడానికి ప్రభువు ఒక ఓడ చేసుకోమంటాడు. ఆ ఓడకు ఒక తలుపు పెట్టమంటాడు, కిటికీ పెట్టమంటాడు. దాని యొక్క కొలతలు అన్నీ కరెక్ట్గా దేవుడు చెప్పి ఉంటాడు నోవహుకి. నోవహు దేవునికి విధేయత చూపించి ఆ ఓడను నిర్మించుకున్నట్లు చూడగలుగుతాం.
అయితే 7 అధ్యాయం 16 వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముయ్యవలెను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. చాలా అంటే ఓడ యొక్క కొలతలు దేవుడు చెప్పినట్లు మనం చూడగలుగుతాం. ఆ తర్వాత 7 అధ్యాయం 16 వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. జల ప్రవాహం నుండి దేవుడు నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే రక్షించినట్లు మనం చూడగలుగుతాం. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ ఓడలో అతన్ని మూసివేసిన తర్వాత అతడు బయటకి రావడానికి కానీ బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి కానీ అతనికి అవకాశం లేదు. కేవలం ఆ ఓడ యొక్క తలుపును మూసిన వానికి మాత్రమే అధికారం ఉంది. జల ప్రవాహము నుండి ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే నోవహు దేవునికి విధేయత చూపించాడో, ఓడ కట్టుకోవడం ప్రారంభించాడో, అక్కడి ప్రజలందరూ నోవహును ఏడిపించడం, అపహాస్యం చేయడము మొదలెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద అంతటి వర్షాన్ని ఎవరు చూడలేదు, ఆకాశం నుండి వచ్చిన నీళ్ళని ఎవరు చూడలేదు, కుండపోతగా పడిన వర్షాన్ని అంతవరకు ప్రజలు చూడలేదు. కనుక నోవహు చెప్పిన మాటను ఎవ్వరూ నమ్మలేదు. నోవహు చెప్పిన మాటను నమ్మకుండా వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక్క దినం వచ్చింది. దేవుడు నోవహును ఓడలో ప్రవేశింపజేసి నోవహు కుటుంబాన్ని, జంతువులను, సమస్తాన్ని ప్రవేశింపజేసి దాన్ని ఓడను మూసివేసి కుండపోతగా వర్షం కురిపించిన తర్వాత జల ప్రవాహం అనేది భూమి మీద విడవబడిన తర్వాత ఏ ఒక్క మనుష్యుడు, ఏ ఒక్క జంతువు, ఏ ఆకాశాన్న ఎగురు పక్షి అయినప్పటికీ కూడా దాన్ని తప్పించుకోలేకపోయారు. కేవలము ఇక్కడ విధేయత వలన అతను రక్షింపబడినట్టు చూడగలుగుతాం. తరువాత ఈ ఓడ అనేది అరారత్ కొండ పైన ఆగి ఆ యొక్క ఓడ తలుపును ప్రభువు తీసిన తర్వాత మీరు బయటకి రండి అని చెప్పి ప్రభువు నోవహు యొక్క కుటుంబంతో నిబంధన చేసినట్లు మనం పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. నోవహు యొక్క కుమారుల నుండి సంతానము అనేది విస్తరించి అభివృద్ధి చెందినట్లు, భూమిని నిండించినట్లు మనం చూడగలుగుతాం. ప్రభువు ఈరోజు కూడా మనతో చేస్తున్న నిబంధన ఏంటి అంటే, ప్రవాహము నుండి నేను నిన్ను తప్పిస్తాను అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య మనం జీవిస్తున్నాం. ఈరోజు వెళ్తే తిరిగి వస్తామా లేదా అనే ప్రశ్నార్థకంగా ఉంది మన జీవితం. అయితే ప్రభువు తేటపరుస్తున్న మాట, ప్రవాహం నుండి నేను నిన్ను రక్షిస్తాను, ప్రతి ఒక్క తుఫాను నుండి నేను నిన్ను రక్షిస్తాను, నేనే రక్షణ ద్వారము అని ఆయన తేటపరుచుకుంటున్నాడు ఈరోజు. రెండవదిగా నిర్గమకాండం 12 అధ్యాయం 23 మనం చూసుకున్నట్లయితే యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. చివరిగా ఐగుప్తు దేశంలో వచ్చిన తెగులు ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ బార్న్ వాళ్ళు చనిపోయినట్లు మనం చూడగలుగుతాం. ఎంతగా ఇశ్రాయేలీలను హింసించారో, ఎంతగా ఇశ్రాయేలీలను వాళ్ళు బాధించారో దానికి వాళ్ళు ఐగుప్తీయులు ప్రతిఫలం పొందుకున్నట్లు చూడగలుగుతాం. ఫరో యొక్క నోటి నుండి వచ్చిన మాట అతనికే తిరిగి వెళ్ళినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. అయితే తన ప్రజలైన ఇశ్రాయేలీలను సంహారకుడు వాళ్ళ ఇళ్లలో ప్రవేశించకుండా
ఆయన ఏం చేశాడు అంట, ద్వారపు పై కమ్మికి ద్వారపు ఇరుపక్కల ఉన్న 2 కమ్ములకు రక్తాన్ని పూయమన్నాడు. ఎప్పుడైతే ఆ రక్తం చూస్తాడో సంహారకుడు దాటిపోతాడు, సంహారము అనేది జరగదు అని ప్రభు తేటపరిచాడు. ఈ విధంగా వీళ్ళను ఫిజికల్గా, శారీరకంగా వాళ్ళ యొక్క మరణాన్ని తప్పించి దేవుడు వాళ్ళని రక్షించినట్లు మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు అంటాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని చెప్తాడు. ఆయన పేరేంటి? మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడు ఆయన యొక్క పేరు. ఈరోజు మన జీవితంలో ప్రవాహమైనప్పటికీ, సంహారకుడైనప్పటికీ మన నుండి దాటిపోతాడు. ఎందుకు అంటే మనం ఒక రక్షకుని కలిగి ఉన్నాము. ఆ రక్షకుడు మనల్ని నిత్యము కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో నా కథ ఇంతే సమాప్తం అనుకుంటున్నామేమో, ప్రభు తేటపరుస్తున్నాడు. నా కథ ఇంతటితో మొదలవుద్ది, ఇక్కడితో నేను చూపిస్తాను, నన్ను నేను బయలుపరుచుకుంటానని ప్రభు తేటపరుస్తున్నాడు. నా జీవితం అయిపోయింది, సమాప్తము, నన్ను ఇక్కడి నుండి విడిపించే వాళ్ళెవరు లేరు, నాకు వెలుగు కనబడదు అని మనము అనుకుంటున్నామేమో. వెలుగును నేనే అని చెప్పాడు. నిన్ను కూడా వెలుగుగా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. బంధకముల నుండి విడుదలిచ్చువాడు అంట. ఆయన పేరేంటి? బంధకముల నుండి విడుదల ఇచ్చువాడు, బంధకముల ద్వారము నుండి తప్పించువాడు. అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు, చతుర్థాధిపతి అయిన హేరోదు ఏం చేస్తాడు అంటే, యోహాను సహోదరుడైన యాకోబుని పట్టి ఖడ్గం చేత చంపించేస్తాడు. ఖడ్గం చేత చంపించిన తర్వాత ఇది ఇశ్రాయేలీలకు, యూదులకు చాలా నచ్చిన పని అని చెప్పి తన్ను తాను గొప్పగా చేసుకోవడానికి ఏం చేస్తాడు అంటే పేతురుని పట్టుకుంటాడు. పేతురుని చెరసాలలో బంధిస్తాడు. ఆ రోజు పులియని రొట్టెల పండుగ కనుక పస్కా పండుగ దాటిపోయిన తర్వాత పేతురుని సంహరించాలి, పేతురుని ఎలాగైనా చంపేసి యూదుల యొక్క సపోర్ట్ని పొందుకోవాలని చెప్పి హేరోదు ఎంతగానో ఆశపడతాడు. అయితే పేతురు ఇద్దరు సైనికుల మధ్య బంధింపబడి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ప్రభుని యొక్క దూత వచ్చి అతన్ని విడిపించినట్లు మనం చూడగలుగుతాం. ప్రభుని యొక్క దూత విడిపించిన పిమ్మట మార్కు ఇంటికి వెళ్ళినట్లు మనము పేతురు గురించి చదువుతాం అక్కడ. అయితే ఇక్కడ పేతురు తప్పించబడటానికి ముఖ్య కారణం ఏంటి అంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థించిందంట. ఆ బిడ్డ రోదే తలుపు తట్టంగానే పేతురు వాయిస్ విని ఏం చేస్తుంది, తను సంతోషం పట్టలేక వెళ్ళి మిగిలిన సంఘపు వారితో కూడా చెప్పినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. పేతురు అంతవరకు కలే, నేనేదో దర్శనం చూస్తున్నాను, ప్రభుని దూతను చూస్తున్నాను అనుకున్న పేతురు విడిపించబడి దేవుని స్తుతించినట్లు మనం చూడగలుగుతాం. బంధకముల నుండి ఆయన ప్రార్థన వలన విడిపించాడు. రెండవదిగా పౌలు శీలల గురించి మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు చూసినట్లయితే పౌలు శీలలు ఏం చేస్తారు, ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆ యొక్క దేశపు వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు శీలను బాగా కొట్టి బంధించి వేసినట్లు చూడగలుగుతాం. వాళ్ళ కాళ్ళకు బొండలు తగిలించబడి ఉంటాయి, వాళ్ళు ఎంతగానో కొట్టబడి ఉంటారు. కాకపోతే ఆ రోజు రాత్రి వాళ్ళు ఏం చేశారంట, పాటలతో ప్రభుని స్తుతించారంట. పరిశుద్ధ లేఖనం ఏం తేటపరుస్తుంది అంటే
సంతోషం కలిగినప్పుడు పాటలతో ప్రభుని స్తుతించమంటుంది. దుఃఖం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు ప్రార్థన చేయమంటుంది. అయితే వీళ్ళు క్రీస్తు నిమిత్తం నింద పాలయ్యారు గనుక, మహిమా స్వరూపుని ఆత్మ, దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉన్నది గనుక వాళ్ళు క్రీస్తు నిమిత్తము పాలైన నింద గొప్పది, మేము ధన్యులమని చెప్పి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో చెరసాలలో భూకంపం వచ్చింది, తలుపులన్నీ ఏమయ్యాయి? తెరవబడ్డాయి. ప్రతి ఒక్కరూ బంధకములలో నుండి విడుదల పొందారు. ఒక్క పౌలు శీలయే బంధింపబడ్డారు, కానీ బంధింపబడి పాటలు పాడుతున్నారు. కానీ వీళ్ళ ఆరాధన ఏం చేసింది అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క బంధకాలు విడుదల కలిగే విధంగా చేసింది. ఈరోజు ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, బంధకములలో చిక్కుబడి ఉన్నామేమో, ప్రశ్నార్థకంగా ఉందేమో. ప్రభు చెప్తున్నాడు, విసుకగా ప్రార్థన చేయమంటున్నాడు, తట్టమంటున్నాడు. ఎప్పటి వరకు తట్టమంటున్నాడు? తీయబడేంత వరకు ఆయన ఆ తలుపుని తట్టమంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని ప్రభువు లేఖనం సెలవిస్తుంది. ప్రభువు ఇచ్చిన మాట తప్పడు అన్న నమ్మకంతో మనము ఈరోజు తట్టమని చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్ అంట తన యొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట. అతను నిద్రపోతున్నాడు, తన పిల్లలు నిద్రపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్రెండ్ బయట నుండి ద్వారం తడుతున్నాడంట. అయ్యా, నాకు తెలిసిన వ్యక్తి ఈరోజు వచ్చాడు, ఒక 2 రొట్టెలు నాకు ఇవ్వవా? అతను ఆకలితో వచ్చాడు అని చెప్పి తడుతున్నాడంట. అయ్యో, ఇప్పుడు ఇంత రాత్రిపూట వచ్చావు నువ్వు, నా పిల్లలందరూ నిద్రపోతున్నారు, నా పిల్లల్ని నీ శబ్దం వల్ల నా పిల్లలు లేస్తారు, మొత్తం ఇల్లు మొత్తం లేచిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది, వద్దు వెళ్ళిపో అని చెప్పినప్పటికి కూడా ఆ యొక్క ఫ్రెండ్ తడతనే ఉన్నాడంట. తడతనే ఉండేసరికి సరే అని జాలిపడి ఈ ఫ్రెండ్ తీసి ఏం చేశాడంట? ఇచ్చాడంట 2 రొట్టెలు. పరిశుద్ధ లేఖనంలో ప్రభు చెప్పిన ఉపమానం. అందుకే ప్రభు చెప్తున్నాడు, తట్టమంటున్నాడు, విసుకక్క తట్టమంటున్నాడు. కొన్నిసార్లు జవాబులు అప్పుడే రావు, ప్రభువు పరీక్షిస్తాడు. కనుక పరీక్షలో నెగ్గాలంటే విసుగుదల ఉండకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభువే ద్వారం. మనం చూసినట్లయితే మూడవదిగా ప్రభువే ద్వారం. మొట్టమొదటిగా రక్షణ ద్వారం, శారీరక రక్షణ ద్వారం చూసాం. రెండవదిగా బంధకముల ద్వారం అనేది చూసాం. మూడవదిగా ప్రభు చెప్తుంది ప్రభువే ద్వారం. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 7వ వచనంలో నేను గొర్రెలకు ద్వారాన్ని చెప్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే గొర్రెలు పరుండినప్పుడు, అవి పడుకొని ఉన్నప్పుడు తన యొక్క కాపరి ఏం చేస్తాడంట? ముందుగా నించొని కాపుదల ఇస్తూ ఉంటాడంట. ఏదన్నా కీడు కానీ, ఏదన్నా నష్టం కానీ మొట్టమొదటిగా కాపరికే జరగాలి. ఆ తర్వాత తన గొర్రెలు దొంగిలింపబడతాయి. అంతవరకు కాపరి ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తన గొర్రెలను కాచుకుంటాడంట. అదే దీనికి అర్థం గొర్రెల ద్వారానికి. మన ప్రభువు ఎటువంటి వాడు అంట? ఆ ద్వారంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరిని ఆయన సంరక్షించేవాడంట. ఆయనను ఆశ్రయించిన వాళ్ళను ఆయన కంటికి రెప్పలా కాచుకునే దేవుడని తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కీడైనా ఏదైనప్పటికీ, ఉపద్రవమైనప్పటికీ ముందు మన ప్రభువుని ఎదుర్కోవాలి అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆ తర్వాతే మన వద్దకు వస్తుంది. కనుక మనము కూడా ఆ గొర్రెల ద్వారంలో మన కాపరి వద్ద నిశ్చింతగా జీవించాలని ప్రభువు తేటపరుస్తున్నాడు.
ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే తలుపు యొద్ద మేము నిలిచి ఉన్నాను అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన హృదయపు తలుపు. 4వదిగా మన హృదయపు తలుపు. మన హృదయపు తలుపు యొద్ద ఆయన నించొని ఉన్నాడంట, దాన్ని తడుతున్నాడంట. ఎవరైతే తీస్తారో వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేస్తానని చెప్తున్నాడు. ఇది మొట్టమొదటిగా రక్షణకు, ఆయనను అంగీకరించడం మొట్టమొదటిగా రక్షణకు. రెండవదిగా విశ్వాసులకు ఏంటంటే బోధకు. ఆయన తలుపు యొద్ద నిల్చొని తడుతున్నాడు. మన హృదయంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క వాక్కును మనకు స్పష్టం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్కును మనకు స్పష్టంగా వినిపిస్తున్నాడో దాన్ని మన హృదయంలో అంగీకరిస్తే ప్రభువుని కూడా అంగీకరించినట్లు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని వాక్కును మనం ఎంతమందిని అంగీకరిస్తున్నాము? విశ్వాసులమే. క్రీస్తు ఎవరో తెలుసు, క్రీస్తు ఎంత శక్తిమంతుడో తెలుసు, క్రీస్తు యొక్క వాక్కుకు కలిగిన శక్తి తెలుసు. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ ఆయన యొక్క మాట ఎన్నడూ గతించదు అని చెప్పి ఆయన చెప్పిన మాట మనకి తెలుసు. అయినప్పటికీ ఆయన వాక్కుని ఎంతమంది మీ హృదయంలో పదిలంగా ఉంచుకుంటున్నాము? మన హృదయ ద్వారాన్ని ఆయన యొక్క ఉపదేశానికి ఎంతమందిని తెరుస్తున్నాము అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైతే మనము మన హృదయ ద్వారాలను మూసేస్తామో మనము మన యొక్క యజమానుడి యొక్క స్వరాన్ని వినలేము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు ఏ కొద్ది విషయాలలో అయినా, చిన్న విషయాలలో అయినా మనం ఆయన యొక్క మాటను వినడం లేదేమో పరిశీలించుకుందాం. అయ్యా, మీ యొక్క చిన్న మాట అయినప్పటికీ కూడా నేను విధేయత చూపిస్తాను, నేను నీకు తలంచుతాను. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా అని చెప్పి ఈరోజు ఆయన పాదాల చెంత మనము ఒక్కసారి వేడుకొన్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత అని రాయబడి ఉంటుంది. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత. ఇది బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలకు రెండు ఒకే విధంగా ఉంటాయి. ప్రభువు రాకడ వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంతగా వేదన పడినప్పటికీ, ఎంతగా ఆయన తలుపు తట్టినప్పటికీ కూడా ఆయన మీరెవరో నేను ఎరుగనంటాడంట. యజమానుడు రాకముందే మనము ఏం చేసుకోవాలి? మన యొక్క జీవితాన్ని మనము కట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఎలా కట్టుకోవాలి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం అని చెప్తున్నాడు. అది ఇల్లైనప్పటికీ, మన జీవితం అయినప్పటికీ ఆయన కట్టని ఎడల అది పడగొట్టబడుతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, పడగొట్టక నేను నిన్ను స్థాపిస్తాను, పెళ్ళగింపక నేను నిన్ను నాటుతాను అని చెప్తున్నాడు. ఆయన పెళ్ళగిస్తే నాటగలిగే వాళ్ళు ఎవరు లేరు, ఆయన పడగొడితే కట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే సమయం ఉండగానే మన యొక్క జీవితాన్ని ప్రభువునకు సమర్పించాలంటున్నారు. ఈరోజు ఎవరన్నా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారేమో, ఒక్కసారి ప్రభువునకు తమ జీవితాన్ని సమర్పించుకోవాల్సిందిగా ప్రభువు కోరుకుంటున్నాడు. రెండవదిగా, విశ్వాసిగా ఏ చిన్న విషయాలలో ప్రభు యొక్క ఉపదేశాన్ని వినకుండా హృదయ ద్వారాన్ని మూసుకున్నావో, తప్పైపోయింది ప్రభువా అని చెప్పి సరిదిద్దుకోమని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆయన మనతో వసించాలి, మన యొక్క హృదయంలో ఆయనకు స్థలము ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి అని ప్రభువు తేటపరుస్తున్నాడు. యాక్సెప్ట్ హిమ్, యాక్సెప్ట్ హిస్ వర్డ్ అని చెప్తున్నాడు. ప్రభువుని అంగీకరించాలి.
అంగీకరించండి, ప్రభు యొక్క మాటను కూడా అంగీకరించండి అని చెప్తున్నాడు. కొన్ని మార్లు ప్రభు మాట ఎలా ఉంటుంది అంటే చెయ్యలేని విధంగా ఉంటుంది, కఠినంగా అనిపిస్తుంది. కాకపోతే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన మీద కాడి మోపినప్పుడు ఆ కాడిని తానే భరిస్తాను అని చెప్తున్నాడు. ఆయన సాత్వికుడు కనుక ఆయన మనకిచ్చిన కాడి ఎలాగో మనము తీసుకెళ్ళాలి, ఎలాగో మనం మోయాలి అని ఆయనే మనకు నేర్పిస్తానని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో యాక్సెప్ట్ చేస్తున్నామా? మొట్టమొదటిగా ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న, ఆయన యొక్క వాక్కును అంగీకరించండి, ఆయనని అంగీకరించండి. ఒబే హిమ్, విధేయత చూపించండి. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో మనము ఫలిస్తాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. నోవహు దేవుని యొక్క మాట విన్నాడు. వాళ్ళు మాకింగ్ చేస్తున్నప్పటికీ, అపహాస్యం చేస్తున్నప్పటికీ దేవుడిచ్చిన మాటకు కట్టుబడి జీవించాడు. దేవుని యొక్క మాట నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా నెరవేర్చాడు. విధేయత చూపించాడు, ఫలాన్ని పొందుకున్నాడు, అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. నిబంధన, దేవుని యొక్క నిబంధన చేసి అతన్ని నిలబెట్టినట్లు మనం చూడగలుగుతాం. మనం ఈరోజు నిబంధనకు జనులం. ఏ నిబంధనకు జనులం? కొత్త నిబంధనకు జనులం. ఈరోజు మనతో ఆయన నిబంధన చేశాడు, తన ప్రేమ నిబంధన. ఒకరోజు నేను నిన్ను తీసుకువెళ్తాను, ఒకరోజు స్థలం ఏర్పరిచి తిరిగి వచ్చి నిన్ను నా వద్దకు చేర్చుకుంటాను అని. ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలి? ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన యొక్క వాక్కు ప్రకారం మనము జీవించాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు కలిగినా, ఎందరో అపహసిస్తున్నప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, జీవించాలి. మన శక్తి లోపించినప్పటికి కూడా మన శక్తిలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ప్రభు తేటపరుస్తున్నాడు. మన బలహీనతల్లో ఆయన యొక్క శక్తిని పరిపూర్ణం చేసి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాక్కును మన హృదయానికి కవచంగా పెట్టుకోవాలని ప్రభు తేటపరుస్తున్నాడు. మన హృదయము అనేది ఎటువంటిది అంటే అనేక మార్లు అపవాదికి చోటిచ్చే విధంగా మారిపోతుంటుంది. మన దురాశలు, మన యొక్క ఆశలు, మన యొక్క నిర్ణయాలు అనేక మార్లు తప్పు త్రోవబోతూ ఉంటాయి. కనుక ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, మీ హృదయానికి నా యొక్క రక్షణ కవచం, రక్తాన్ని రాసుకోమంటున్నాడు. ఆయన యొక్క వాక్కును మన హృదయంలో పెట్టుకోమంటున్నాడు. ఎప్పుడైతే దివారాత్రాలు మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ముద్రించబడి ఉంటుందో మనము పాపానికి చోటు ఇవ్వము అని ఆయన తేటపరుస్తున్నాడు. ప్రే అండ్ సీక్, ఆయన్ని వెదకమంటున్నాడు, నిరంతరం విసుకక ప్రార్థించమంటున్నాడు. దేవుడు ఇవ్వలేదు, విసుకొచ్చేసింది, వదిలేశాను అని చాలా మార్లు అంటుంటారు. అది ఇవ్వకముందు ప్రభు పరీక్షిస్తున్నాడేమో నిన్ను. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క బహుమానము ఇవ్వకముందే నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఆయన పరిశీలిస్తున్నాడేమో. పరీక్షలో మనం నెగ్గకపోతే మన బహుమానం మనకి ఇవ్వబడదు కదా. అందుకే విసుకక ప్రార్థిద్దాం. వర్షిప్ అండ్ ప్రైజ్. ఎటువంటి పరిస్థితులలో అయినప్పటికీ మనము ఏ విధంగా హింసించబడుతున్నప్పటికీ, దూషింపబడుతున్నప్పటికీ, నిందల పాలవుతున్నప్పటికీ కూడా ప్రభు యొక్క పేరును బట్టి మన నింద పాలైతే అది మనకు ధన్యత అని చెప్పి ఎరిగి నిందల్లో కూడా కీర్తనలు పాడుతూ ప్రభుని సంతోషంగా మనం ఏం చేయాలి? ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు.
అయితే చివరిగా ప్రభు తేటపరుస్తుంది ఏంటంటే ఓపెన్ విండోస్ అనేవి ఉంటాయి. ఓపెన్ విండోస్ దాని మూలంగా అపవాది మనల్ని అటాక్ చేయగలదు, అపవాది మనల్ని పడద్రోయగలదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. మన యొక్క జీవితంలో ఏవన్నా, మన యొక్క హృదయంలో ఏవన్నా ఓపెన్ విండోస్ అనేవి, తెరవబడిన ద్వారాలు అపవాదికి ఉన్నాయేమో అవి మనం చూసుకొని దేవుని యొక్క వాక్కు ద్వారా మూసివేయవలసిందిగా ప్రభు తేటపరుస్తున్నాడు. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము, అభివృద్ధి, ఆయన యొక్క ఫలాన్ని మనం చూడగలమని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయ్యా, మీ వాక్యమును ఖడ్గంతో మేము ప్రతి ఒక్క అపవాది కుతంత్రాలను మేము లయపరచడానికి మాకు సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాం. నిత్యము మీ వాక్యములో ఒదిగి ఎదిగి అందులో మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటున్నాను. ఇంతవరకు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.